గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు రిసార్ట్కి వచ్చాము, వించెల్లి. ఆఫీస్ ఈరోజు 3-4 o'clock వరకు మేము స్టార్ట్ అయ్యాము ఆఫీస్ నుంచి. ఇప్పుడు వచ్చేసేసరికి 7:30-8 అవుతుంది. ఇప్పుడు మేము రిసార్ట్కి వచ్చామన్నమాట. ఒకసారి మీకు రిసార్ట్ చూపిస్తాను. స్టే ట్యూన్ గాయ్స్. ఇది రిసార్ట్. అదిగో మా వాళ్ళు ఇప్పుడే ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు. రిసార్ట్ అయితే చాలా బాగుంది గైస్. అనంతగిరి హిల్స్ అంట. మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయడం. చాలా బాగుంది. అదిగో మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట, ఫొటోస్ అని అదని. సో గైస్, మేము ఇక్కడ ఏమేమి చూస్తాము ఏంటి అని కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. ఇదిగోండి మా సలోమి అక్కడ ప్రార్థన చేస్తుంది అనమాట. ఇదిగో శిరీష బ్యాక్ ఎండ్ హాయ్. సో ఇక్కడ వికారాబాద్ మా సలోమి వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారనమాట, కానీ మేము అక్కడికి వెళ్ళట్లేదు అనమాట. ఇన్వైట్ చేయలేదు మా సలోమి ఇక్కడ. ఇదిగో మా బిందు చూడండి. ఈ టూర్ మొత్తం అంతా మొత్తం ఆమె గైడెన్స్ ఇస్తుంది అనమాట. సో గైస్, మీరు స్టే ట్యూన్ గైస్. మేము ఎక్కడికి వెళ్తామో ఏమేమి చూపిస్తామో అన్నీ మీకు చెప్తా. ఇక్కడ ఈ రిసార్ట్లోనే మనం ఇప్పుడు రూమ్స్ తీసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైం మా వాళ్ళందరూ రిసార్ట్కి రావడం. ఆర్ యూ ఎక్సైటింగ్? అదిగో ఒకళ్ళు చెప్తారు. దుర్గా మొహం కనపట్లేదు. దుర్గా ఇటు రా. దుర్గా మా వాళ్ళు రిసార్ట్లో కన్నా మా వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో ఆడడానికి మాత్రం చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారనమాట. ఇది ఇక్కడ వెహికల్ అనమాట. ఇక్కడ నుంచి మన రూమ్స్ కి మన లగేజ్ మమ్మల్ని అందరినీ తీసుకెళ్తారు అనమాట. గైస్, మేము ఇప్పుడు రిసార్ట్ లో లోపలికి వెళ్తున్నాం. వెహికల్ ఎక్కాము ఇప్పుడే. చూడండి, ఇది లోపల మన వెహికల్ మీద వెళ్తున్నాం కాబట్టి ఇలా మీకు ఇట్లా షేక్ అవుతుంది. సో అడ్జస్ట్ అవ్వండి. ఫోన్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయంటే రూమ్స్. చాలా బాగుంది. యాక్చువల్లీ ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రూమ్స్ ఎట్లా ఉంటాయి, రిసార్ట్ ఎట్లా ఉందో మొత్తం తిప్పి చూపిస్తున్నాడు అనమాట. ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్షయ డైనింగ్ అంట. మేబీ అక్కడ రెస్టారెంట్ అనుకుంటా. ఇప్పుడు రండి, లోపలికి రండి. ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ మనం లగేజ్ పెట్టినాం అనమాట. ఇంకా ఇప్పుడే వచ్చాము, చెక్ ఇన్ అయ్యాము. బెడ్ ఇక్కడ ఉంది. ఇది సోఫా సెట్ అనమాట. మంచిగా అక్కడ గోడకి డిజైన్స్ ఇట్లా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ అనమాట. లోపల ఉంది గాయస్, చాలా బాగుంది. ఇది మనకి బాల్కనీ అనమాట. చూడండి, మేమే ఉన్నాం. ఓన్లీ మేమే తీసుకున్నాం అనమాట. మొత్తం మేమంటే ఎవరూ లేరు, ఓన్లీ మేము మా స్టాఫ్ ఉన్నారు అంతే. అది ఇట్లా ఉన్నాయి రూమ్స్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ 6 members 7 members వరకు ఏమంటారు ఒక రూమ్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ఏమంటారంటే కొంచెం పవర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఇలా 2 rooms డివైడ్ చేసుకుని ఉన్నామన్నమాట. ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ప్రైస్ 11,000 పడుతుంది ఇక్కడ ఒక రూమ్కి. బట్ మేము ఇప్పుడు వీక్ డేస్లో వచ్చాము కాబట్టి 2 rooms కలిపి 11,000 ఇచ్చేసారు. సో ఇది బాల్కనీ. వాష్రూమ్ కూడా చూపిస్తాను. నా ఫోన్ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ గాయ్స్. అండ్ ఇది ఇక్కడ ఏమైనా లగేజ్ పెట్టుకోవచ్చు. ఇది ఇంకొక మ్యాట్రస్ అన్నమాట. ఎవరైనా ఎక్కువ మెంబర్స్ ఉంటే చక్కగా ఇది పడుకోవడానికి. ఇది వాష్రూమ్ ఇచ్చారన్నమాట. వాష్రూమ్ అయితే ఎంత పెద్దగా ఉందంటే గాయస్, ఇది వాష్రూమ్. ఇది గాయస్ ఇప్పటి వరకు అయితే రూమ్ 2 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మాకు ఇప్పుడు 10 o'clock అవుతుంది. ఇప్పుడు మా వాళ్ళు స్విమ్మింగ్కి రెడీ అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు స్విమ్మింగ్ చేసి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తినాలి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే లేట్ అయిపోయిందిలే.
వచ్చేటప్పుడు మేము చాయ్ బిస్కెట్లు అట్లా తిన్నాం కాబట్టి సో నో ప్రాబ్లం ఆడుకోవచ్చు. మనకి రేపు షెడ్యూల్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి విజిట్ చేయాలన్నమాట. సో నేను ఏమేమి ప్లేసెస్ కూడా విజిట్ అయ్యానో మేము నీకు చూపిస్తానమాట. స్టేట్ ట్యూన్ గాయ్స్. కానీ అనంతపురం హిల్స్ అయితే చాలా బాగుంది. అండ్ అంటే ఇది ఫారెస్ట్ లోపల కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది, నైస్. మీరు ఇలాగే చూడండి. స్టేట్ ట్యూన్ గాయ్స్, లవ్ యూ. ఇప్పుడు మేము క్యాంప్ ఫైర్ వేస్తున్నాం. టైం ఇప్పుడు 12:30 అయింది. దెయ్యాలాగా ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ ఆడుకుని వచ్చి క్యాంప్ ఫైర్లోకి వచ్చినాం అన్నమాట. మీకు కనిపించట్లేదు అనుకుంటా. సీసళ్ళు, గుండు, దుర్గా, అదిగో అక్కడ మూల కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయి పేరు సిరీస్ అనమాట. సో సార్ అటు రాకండి, అది ఉంది. సో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట క్యాంప్ ఫైర్. అది ఇందాక పిల్లి మేడం, అది నెమలి అట్లా అరుస్తుంది, పిల్ల అలా అరుస్తుంది చెప్పు. పిల్ల ఎట్లా అరుస్తుంది? అట్లనే వస్తుంది మేడం. నెమలి అరుస్తుంది. నెమలి నెమలి పిల్లిలాగా కాలు వెనక్కి పెట్టకండి, కాలు అక్కడ నిప్పు ఉంది. అదే అంటున్నా. మేము ఇప్పుడు సాంబార్ రైస్ తింటున్నాను. అదైతే సాంబార్ రైస్ నేను ఓన్లీ వెజ్ అనమాట. చాలా బాగుంది. వీళ్ళు బగారా చికెన్ కర్రీ చేస్తున్నారు, బాగుంది. ఇక్కడ వీళ్ళే కుకింగ్ చేస్తున్నారు, హోమ్ మేడ్ ఫుడ్. కాకినాడ వాళ్ళంట, ఆంధ్ర వాళ్ళు, మంచిగా ఉంటున్నారు, బాగుంది. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం అనంతగిరి హిల్స్లో పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నాం అనమాట. టెంపుల్ వ్యూ అయితే ఇది. గుడి అయితే అవసరం ఉంది. అక్కడ ఫొటోస్, వీడియోస్ నాట్ ఎలా అందుకని మీకు బయట నుంచే చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి మోడల్స్, మోడల్స్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడే దర్శనం అయింది, బయటకు వచ్చాము. మేము ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాము. ఎలా ఉందని కామెంట్ చేయాలి, సరేనా? టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రసాదం కూడా బాగుంది. ఇది పద్మనాభ స్వామి టెంపుల్, ఇది స్వయంభూ అంటారు. చాలా బాగుంది. గుహ లోపల నుంచి వెళ్ళాము, నైస్, చాలా బాగుంది. వ్యూ అయితే ఇది చూడండి.